మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలా సార్లు కొట్టినా. నేను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. మరి లేకపోతే ఏంటండి? సొంత చెల్లెలైతే ఇంత సుతుమెత్తగా మెల్లగా చెప్తారా? ఖచ్చితంగా వెళ్ళొద్దు అని తెగేసి చెప్పాలి. బాగా చెప్పావే. బాధగా ఉందంటున్నాడు గాని అడ్డుకోవడం లేదు. చూడండి, నాకైతే యశోద అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు. యశోదని పంపించద్దు అంతే. దేవకి, ఒక్కసారి ఆ తల్లి స్థానంలో ఉండి ఆలోచించు. సొంత కూతురు దగ్గరికి వెళ్ళొద్దని మనం ఎలా చెప్పగలం? ఆ బాధ ఎలా ఉంటుందో తనకే తెలుసు. ఆయన నా మాట ఇంట్లో ఎవరు వింటారులే. నువ్వు అసలు ఆ రోజే ఎందుకు కనిపించావని అనిపిస్తుంది యశోద. నువ్వు కనిపించకుండా ఉంటే బాగుండేది. దేవకి, ఏంటా మాటలు? ఎవరు ఏమనుకున్నా నా మాటలు ఇలానే ఉంటాయి. నువ్వు కనిపించిన క్షణం నుంచి నువ్వు మా ఇంట్లో మనిషి అయిపోయావు. అలాంటిది ఇప్పుడు మా మాట వినడం లేదు. పరాయి వాళ్ళలా మా మాటల్ని మమ్మల్ని లెక్క చేయడం లేదు. దేవకి గారు, మీ ప్రేమ నేను అర్థం చేసుకోగలను, కానీ నా బాధని మీరు అర్థం చేసుకోండి. నాకేమైనా అయితే నన్ను కాపాడడానికి అన్నయ్య వదలగా మీరుండరా? ఏ సుబ్బరాజు గారుండరా? నా మీద ఎప్పుడూ మీకు ప్రేమ ఉంటుంది. యశోద నన్ను కూడా కలుపుకుందంటే తన మనసులో నా మీద ఎక్కడో ప్రేమ ఉందనిపిస్తుంది. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. నేను వెళ్ళొస్తాను. హరి, ఎక్కడికిరా? బయటికి వెళ్తున్నానమ్మా. బయటికి వెళుతున్నానమ్మా అని ఒక్క మాట కూడా నాకు చెప్పాలనిపించలేదా? అయినా నేనంత పరాయిదాన్ని అయిపోయానరా? నువ్వు అలా అనుకుంటే నేనేం చేయలేనమ్మా. నేను అర్జెంటుగా వెళ్ళాలి, నాకు పనుంది. ఆగరా. ఎక్కడికి వెళుతున్నావని అడిగాను, దానికి ఇంకా సమాధానం రాలేదు. నువ్వనుకున్న మనిషిని కలవడానికి వెళ్తున్నానమ్మా. నేనెంత చెప్తున్నా నా మాటలు నీ చెవికి ఎక్కడం లేదా? దాని నీడ నీ మీద పడనీయకురా అంటే నా మాట వినట్లేదేంట్రా నువ్వు? చూడమ్మా, యశోదకు ఒకప్పుడు అమ్మా నాన్నతో పాటు ఊరంతా తన ఇల్లుగా ఉండేది. కానీ ఇప్పుడు యశోదకు అమ్మా నాన్న లేరు. తనకంటూ మాట సాయం చేసేవాళ్ళు కానీ, తోడుగా నిలబడి ధైర్యం చెప్పేవాళ్ళు కానీ, భుజం తట్టి ముందుకెళ్ళు అని దారి చూపించేవాళ్ళు కానీ ఎవరూ లేరమ్మా. ఒకప్పుడుండి ఇప్పుడు లేరు అంటే అర్థమేంట్రా? యశోద తప్పు చేసిందని అందరికి అర్థమైంది, ఒక్క నీకు తప్ప. చూడమ్మా, చిన్నప్పటి నుంచి నేను యశోద కలిసి చదువుకున్నాం, కలిసి పెరిగాం. తను ఎలాంటిదో మీ అందరికంటే నాకే బాగా తెలుసు. తను ఏ తప్పు చేయలేదు. అది నిరూపించడానికి నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. తను కూడా తన జీవితంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటుంది. తనొక్కతే అర్జునుడిలా యుద్ధం చేస్తుంది. నేను కూడా కృష్ణుడిలా తనకి తోడుగా నిలబడుతున్నాను. అంతే అమ్మా. కురుక్షేత్రంలో చెడుపై మంచి గెలిచినట్టు ఇక్కడ కూడా యశోద తన గతం మీద గెలుస్తుంది. అందుకే నేను తనకు అండగా నిలబడాలనుకుంటున్నాను. సరేరా, వెళ్ళరా, వెళ్ళు. అయినా నీకు ఈ తల్లి మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నువ్వు ఆ యశోదను కలవకు. కలిసావంటే నాకంటే, మీ నాన్నకంటే, మీ నాన్నమ్మ కంటే ఆ యశోదే నీకెక్కువ అనుకుంటాను. చూడమ్మా, మీ అందరికన్నా యశోద నాకెక్కువ కాదు, తక్కువ కాదు.
మీ అందరికీ యశోద జీవితంలో జరిగిందంతా ఎవరో చేసిన కుట్రమ్మా. దాంట్లో యశోద తప్పేమీ లేదు. అది తేల్చడానికే నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, లేకపోతే ఎన్ని రోజులైనా సరే నిజం ఖచ్చితంగా బయటపడుతుందమ్మా. ఆ రోజు, ఆ క్షణం నిజమేంటో తెలిసాక యశోదను అప్పటికైనా క్షమించండమ్మా. నిజంగా దేవుడనేవాడు ఉంటే మీరందరూ యశోదతో అనవసరంగా మేము నిన్ను అపార్థం చేసుకున్నామని నీతో పాటు ఊరంతా చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుందమ్మా. ఆ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను. ఇప్పుడైతే నేను యశోద కోసం వెళ్తున్నాను. దయచేసి నన్ను ఆపద్దమ్మా. యశోద ఇంకా రాలేదేంటి? ఈరోజు వస్తానని చెప్పింది కదా. ఈ అమ్మాయి ఏంటి ఎక్కడ నిలబడి ఉంది? ఎప్పుడూ వీళ్ళు ముగ్గురు వస్తారు కదా. ఈ అమ్మాయి గెటప్ ఏంటో విచిత్రంగా ఉంటుంది. చూస్తుంటే ఈవిడ అడవి పిల్లలా ఉంది. సరే, ఒకసారి పలకరించి చూద్దాం. ఏంటమ్మా ఎక్కడున్నావు? లోపలికి రావచ్చు కదా. ఎవరి కోసమన్నా ఎదురు చూస్తున్నావా? సరే, లోపలికి పోయి కూర్చో అమ్మా. ఇక్కడెందుకు? హాయ్ అక్క. ఇంకో అక్క అన్నయ్య రాలేదా? యారా, ఈమె నీకు బాగా పరిచయం ఉన్నట్టుంది. అవును సార్, ఈ అక్క వాళ్ళు నాకు బాగా పరిచయం. ఈ అక్క గురించి మీకు చెప్పలేదు కదా. ఎంత దూరం నుంచైనా సరే బాణాన్ని గురి తప్పకుండా కొడుతుంది. పాప చాలా బాగుంది సారంగి. హాయ్. హాయ్ అక్క. హాయ్ హరి. హాయ్ యశోద. ఏంటి డల్గా కనిపిస్తున్నావు? ఏమైంది? ఇప్పుడు నేను అమ్మ గురించి యశోదకి చెప్తే యశోద బాధపడుతుంది. ఖచ్చితంగా నాకు దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పుడు యశోదకు అమ్మ గురించి ఏమీ చెప్పకూడదు. ఏం ఆలోచిస్తున్నావు హరి? ఏం లేదు యశోద, నిన్నటి నుంచి కొంచెం హెల్త్ బాగాలేదు. ఏమైంది? జ్వరం ఏమైనా వచ్చిందా? లేదు, నిన్నటి నుంచి కొంచెం తలనొప్పిగా అనిపిస్తుంది. ఇప్పుడు పర్వాలేదు, సెట్ అయిపోయింది. సరే. నిన్నంతా నిన్ను కలవడం కుదరలేదు హరి. నీరజ ఇంట్లోనే సరిపోయింది. అవునా? అంతలా అక్కడేం చేశావు? నీరజ ఒక టిపికల్ క్యారెక్టర్ హరి. దేవకి, ఈ ఇంట్లో స్కార్ఫ్ ఎందుకు కట్టుకున్నావు దేవకి? ఒకసారి స్కార్ఫ్ ఓపెన్ చేయి, మమ్మీ నీ ఫేస్ చేస్తుంది. నువ్వు చెప్పినట్లు నీరజ క్యారెక్టర్ తేడాగా ఉండడమే నీకు ప్లస్ అయింది యశోద. లేదంటే పాపని తనే జాగ్రత్తగా చూసుకునేది. అప్పుడు నీ అవసరం తనకు ఉండేది కాదు. వెంటనే నేను ఉద్యోగంలో నుంచి తీసేసేది. అవును హరి, నాకు కూడా అదే అనిపించింది. ఇప్పటికైనా అర్థమైందా దేవుడు నీకు సహాయం చేయడం మొదలు పెట్టడని, నీకు తోడుంటున్నాడని? నేనప్పుడే అలాంటి నిర్ణయానికి రాలేను. ఎందుకంటే నా బిడ్డ నాకు కావాలి. ఎలాగైనా నా బిడ్డను నేను పూర్తిగా సొంతం చేసుకోవాలి. నా జీవితం ఇలా అవడానికి కారణమైన అందరికీ శిక్ష పడేలా చేయాలి. నా గతమేంటో నేను తెలుసుకోవాలి. నేను వాళ్ళని చేరుకోవాలి.
ఇవన్నీ జరిగిన తర్వాత మాత్రమే నేను పూర్తిగా ఆ దేవుణ్ణి నమ్మగలుగుతాను. అయినా ఏ మాట కామాటే చెప్పుకోవాలి. సొంత చెల్లిని కాకపోయినా మధుకర్ గారు నన్ను సొంత చెల్లి కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు. మధుకర్ మాత్రమే కాదు, దేవకి గారు, వాళ్ళ అమ్మగారు నన్ను వాళ్ళ సొంత మనిషిలాగా చూసుకుంటున్నారు. ఈ రోజు బయటికి వెళ్ళొద్దని చాలాసేపు బ్రతిమలాడారు. కానీ నేను ఎవరి మాట వినలేదు. నా బిడ్డ కోసం వాళ్ళ మనసును నొప్పించి మరీ నేను బయటికి రావాల్సి వచ్చింది. కానీ నా బిడ్డకి నేను పూర్తిగా దగ్గరయ్యే ఐడియా మాత్రం నాకు రావడం లేదు. యశోద, నువ్వు నీ పాప విషయంలో ఏమీ కంగారు పడకు, భయపడకు. నేను నీకు మాటిస్తున్నాను. నిన్ను నీ బిడ్డని ఒకటి చేస్తాను. అది ఎంత కష్టమైనా సరే నేను చూసుకుంటాను. చూసావు కదా, సారంగి కూడా హెల్ప్ చేస్తానంటుంది. హలో అన్నా, మేం మీరు చెప్పిన హోటల్కి వచ్చామన్నా. వస్తున్నానమ్మా. సరే. మేడంతో నేను మాట్లాడతానమ్మా, మీరేం కంగారు పడకండి, నేనున్నాను కదా. ఓకేనా? కూర్చోండి. సరే అన్నా. హలో మేడం. వచ్చేసారు మేడం. తీసుకొచ్చేయమంటారా? అలాగే మేడం, నేను తీసుకొస్తాను మేడం. అక్క, ఎంతసేపు ఇక్కడే ఉంటారు? లోపలికి వెళ్దాం పదండి. అమ్మా మీరు పదండి. అరే చిన్న, హోటల్ చూసుకుంటా ఉండు, నేను వస్తా. అమ్మా మీరు పదండి అమ్మా, పదండి. స్వామి, నాకున్నది ఒక్కగానొక్క కూతురు. దానికోసం నేను ఏమైనా చేస్తాను. ఆ విషయం మీకు తెలుసు. దానికేమైనా అయితే నేను అస్సలు తట్టుకోలేను. నీరజ్కేమో పిల్లల్ని కనడం, వాళ్ళ బాగోగులు చూసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. అందుకే నేను యశోద దగ్గర నుండి బిడ్డని తీసుకొని నీరజకిచ్చాను. ఆ బిడ్డే ఇప్పుడు నా కూతురి ప్రాణాల్ని కాపాడింది. అలాగే నా చీకటి సామ్రాజ్యం గురించి నీరజ్కి ఏమీ తెలియకుండా పెంచుతున్నాను. అది తెలిస్తే నీరజ ఎలా రియాక్ట్ అవుతుందో నాకు తెలీదు. నేను పడ్డ కష్టాలు నా కూతురు పడకూడదని ఇన్ని 100 కోట్లు సంపాదిస్తున్నాను, ఇంత రిస్క్ చేస్తున్నాను. నా కూతురు నిండు 100 ఏళ్ళు ఆనందంగా ఆరోగ్యంగా ఉండేలాగా చూసుకునే బాధ్యత నీదే స్వామి.
నమస్తే మేడం. మేడం, మీ దగ్గర కోర్స్ చేయడానికి 3 అమ్మాయిలు వచ్చున్నారు మేడం. వాళ్ళు మాలుమూర పల్లెటూరు నుంచి వచ్చారు మేడం. కష్టాల్లో ఉన్నారు మేడం. మీరే దయచేసి వాళ్ళని కోర్సులో జాయిన్ చేసుకోవాలి మేడం. సరే, వాళ్ళని రమ్మని చెప్పు. అలాగే మేడం. నమస్తే మేడం. నమస్తే. ఈ అమ్మాయి పేరు తులసి, అనూష, రాధా మేడం. ఎంఏ గోల్డ్ మెడలిస్ట్ అన్నమాట. కుబేరా మేడం. తులసి ఒకదాన్ని ఇక్కడుంచి మీరు బయట వెయిట్ చేయండి. సరే మేడం. అమ్మా, మీరు అక్కడ కూర్చోండి. అమ్మా, మీరు రండమ్మా. కూర్చోండమ్మా, మీరు కూర్చోండమ్మా. మీరు ఇక్కడే ఉండండి. నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మేడం, మా అమ్మ నాన్న ఇద్దరూ వ్యవసాయం చేసుకుంటారు. మాకు ఒకే 1 ఎకరం పొలం ఉంది. దాని మీద చాలా అప్పుంది. మా అమ్మ నాన్న కూలి పనులకు కూడా వెళ్తుంటారు మేడం. ఈ మధ్య మా నాన్నకి ఆరోగ్యం బాలేదు. అందుకని ఆయన ఏ పని చేయలేకపోతున్నారు. అమ్మ ఒక్కతే కష్టపడుతుంది. మాకు ఇల్లు గడవడానికి కూడా కష్టంగా ఉంది మేడం. అందుకే కుబేర్ అన్న చెప్పగానే ఒప్పుకున్నాను. తులసి, నీ బాధ నాకు అర్థమైందమ్మా. నేను నిన్ను సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ 1 ఇయర్ కోర్స్ ఉంటుంది. అది నువ్వు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన తర్వాత నిన్ను నేను యుఎస్ పంపిస్తాను. ఇక నువ్వు అక్కడే సెటిల్ అయిపోవచ్చు. అలాగే మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చూడు తులసి, మా దగ్గర రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. అమ్మా నాన్నలు గుర్తుకొస్తున్నారు, ఇంటికి వెళ్తాను, నాకిక్కడ నచ్చట్లేదు, నేను వెళ్ళిపోతాను అంటే ఇలాంటివి ఏవీ ఉండవు. ఒక్కసారి వస్తే సంవత్సరం పాటు మా దగ్గరే ఉండాలి. నువ్వు యుఎస్ వెళ్ళేటప్పుడు మీ అమ్మా నాన్నల్ని కూడా తీసుకెళ్ళడానికి నేను ఏర్పాట్లు చేస్తాను. మేడం. ఓకే ఓకే, లేమ్మా. ఏంటిది? ఆ దేవుడికి ఇలా ఎన్నోసార్లు సాష్టాంగ నమస్కారం చేసుంటాను మేడం, కానీ నా మీద ఎప్పుడు కనికరించలేదు. కానీ నేనెవరో కూడా మీకు తెలీదు. అయినా నాకింత సహాయం చేస్తున్నారు. మీరు నాకు ఆ దేవుడి కంటే ఎక్కువ మేడం. నేను మామూలు మనిషినేనమ్మా. పైగా సాటి ఆడదానిగా ఒక ఆడదానికి సపోర్ట్ చేయకపోతే ఎలా చెప్పు? మీ అమ్మా నాన్నలకి ఏ అవసరం ఉన్నా నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి కుబేరాని లోపలికి పంపించు. అలాగే మేడం. సరేనా? అన్నా, మిమ్మల్ని మేడం గారు పిలుస్తున్నారు. సరేనమ్మా, మీరు కూర్చోండి, నేను వెళ్ళొస్తాను. మేడం, పిలిచారంట? ఆ ముగ్గురిలో తులసి మాత్రమే మనకి పనికొస్తుంది. ఆ ఇద్దరు పనికిరారు కాబట్టి వాళ్ళిద్దరినీ ఇక్కడి నుంచి పంపించే. 2 లక్షలు ఇస్తాను. ఆ ఇద్దరు పిల్లలకి చెరో 1 లక్ష ఇచ్చే. ఇక్కడికొచ్చిన విషయం మర్చిపోవాలి అని చెప్పు. అలాగే మేడం. నీ అకౌంట్కి 5 లక్షలు పంపిస్తాను. నువ్వు వెళ్ళి తులసి వాళ్ళ అమ్మా నాన్నలకి ఇచ్చేసే. అలాగే మేడం, ఇచ్చేస్తాను. తులసి వాళ్ళ అమ్మా నాన్నలకి విషయాలు చెప్పావుగా? అన్నీ చెప్పాను మేడం. ఇంకెక్కడా ఎతకరు, ఇంకెవరికి చెప్పరు. అమెరికా వెళ్ళిపోయిందని చెప్తారు. సరే, 1 నిమిషం ఉండు. ఇదిగో, వెళ్ళి వాళ్ళ పని ముగించే.
అలాగే మేడం. మేడం, నాకిచ్చే కమిషను అది ఆల్రెడీ నీ అకౌంట్లో పడిపోయింది. అలాగే మేడం, చాలా థ్యాంక్స్ మేడం. వస్తాను మేడం. అమ్మా, మీరిద్దరూ సెలెక్ట్ కాలేదు. మేడం గారు మీకు వేరే జాబ్ చూస్తా అన్నారు. అప్పటి వరకు ఇదిగో ఈ 1,00,000 తీసుకోండి. ఇక్కడికి వచ్చిన విషయం, మేడం గారు కలిసిన విషయం ఎవరికి చెప్పొద్దు. ఎందుకంటే మేడం గారికి ఇలాంటివంటే నచ్చవు. ఖచ్చితంగా మేడం గారికి కూడా చెప్పండి అన్నా. చెప్తానమ్మా. ఈలోపు ఈ 1,00,000 రూపాయలు అడ్వాన్స్గా ఉంచండి. సరే అన్నా. సరే అమ్మా, వెళ్ళరండి. అమ్మా తులసి, నువ్వు సెలెక్ట్ అయ్యావమ్మా. మీ అమ్మా నాన్నకి ఇవ్వమని మేడం గారు 5 లక్షలు ఇచ్చారు. అది నేను మీ అమ్మా నాన్నకి పంపిస్తాను. నేను వస్తూ ఉంటాను. నువ్వేం కంగారు పడకు. ఇక్కడ ప్రశాంతంగా ఆనందంగా ఉండొచ్చు. సరేనా? అలాగే అన్నా. ఇక నేను బయలుదేరనా అమ్మా? అన్నా, నేను మళ్ళీ అమ్మా నాన్నల్ని ఎప్పుడు చూస్తాను? మేడం నీతో చెప్పే ఉంటారు కదమ్మా, సంవత్సరం తర్వాతే అని. అలాగే అన్నా. అప్పుడప్పుడు నేను వచ్చి కనిపిస్తూ ఉంటానమ్మా. నువ్వేం కంగారు పడకు, హ్యాపీగా ఉండు. మేడం చాలా మంచిది, నిన్ను బాగా చూసుకుంటుంది. అవునన్నయ్య, మేడం గారు చాలా మంచివారు. చూస్తుంటేనే అర్థమవుతుంది. సరేనమ్మా, నువ్వు వెళ్ళు. మేడం గారు నీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. వెళ్ళమ్మా. నీకు ఈ తల్లి మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నువ్వు ఆ యశోదను కలవకు. నాకంటే మీ నాన్న కంటే మీ నాన్నమ్మ కంటే ఆ యశోదే నీకెక్కువ అనుకుంటాను. ఏమైంది హరి? వచ్చిన దగ్గర నుంచి గమనిస్తున్నాను, చాలా డల్గా ఉన్నావు. హెల్త్ బాగాలేదు అంటున్నావు. కారణమైతే అది కాదని నాకు అనిపిస్తోంది. ఇప్పటికైనా నిజం చెప్పు హరి, నా దగ్గర ఏమైనా దాస్తున్నావా? దరిద్రపు దేవతలా వచ్చి దాపరించావు కదే. నీకు దండం పెడతాను, దయచేసి నా కొడుకును వదిలే. అయినా అన్నీ విడిచేసిన దానివి, నీకు సిగ్గు భయం లాంటివి ఎందుకుంటాయిలే. ఇది లోపలికొచ్చిందంటే నేను బయటికి వెళ్ళిపోతాను. ఇదిగో, అలా అని నేనేదో ఊరెళ్తాను అనుకోకు. సరాసరి ఏట్లోపలికి వెళ్ళిపోతాను.